రాష్ట్ర భాష సాంస్కృతిక హక్కుల విషయంలో తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదు. తమిళం కేవలం ఒక భాష మాత్రమే కాదు, అది మా జీవనాడి, భావోద్వేగం అని పేర్కొన్న సీఎం విజయ్. తమిళం అంటే ఆత్మగౌరవం, తమిళం అంటే శక్తి. తమిళం అనే పదం ఉచ్చరించగానే తమిళనాడంతా ఒక్కటై నిలబడుతుంది. తమిళనాడులో తమిళ్ తాయ్ వాల్తు గీతానికే మొదటి స్థానం దక్కాలి. దానికి ఆ స్థానం ఇవ్వడం మన హక్కు అన్న సీఎం విజయ్. తమిళనాడులోని విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో జరిగే కార్యక్రమాల ప్రారంభంలో ముందుగా రాష్ట్ర గీతాన్ని ఆలపించాలని ఈ తీర్మానం. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత నటుడు జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చివరిగా తమ రాష్ట్ర గీతాన్ని ఆలపించడం పైన ప్రతిపక్షంతో పాటు ఆయనకు మద్దతు ఇచ్చిన పార్టీలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది రాష్ట్ర గీతాన్ని అవమానించడమేనని మండిపడ్డాయి. ఆ తర్వాత కూడా ఓ యూనివర్సిటీ కార్యక్రమం, మంత్రుల ప్రమాణ స్వీకారంలోనూ ఇలాగే జరిగింది. ముందుగా వందే మాతరం, జనగణమన, ఆ తర్వాతే రాష్ట్ర గీతాన్ని ప్లే చేయాలని కేంద్ర మార్గదర్శకాలు జారీ చేయడం కూడా ఇందుకు కారణం. దీనిని వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీలో తాజాగా విజయ్ తీర్మానం ప్రవేశపెట్టాడు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? జాతీయ గేయం, జాతీయ గీతం ఆలాపనపై మార్గదర్శకాలు. తమిళనాడు తాయ్ వాల్తూ చివరిగా ప్లే చేయడం పైన తీవ్ర విమర్శలు. అసెంబ్లీలో తీర్మానానికి మద్దతిచ్చిన డిఎంకే, అన్నా డిఎంకే. ఇక స్టోరీలోకి వెళ్తే, ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో రాష్ట్ర గీతమైన తమిళ్ తాయ్ వాల్తూ ముందు ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. అధికారిక కార్యక్రమాల్లో ప్రారంభ గీతాల క్రమంలో జాతీయ గీతం వందే మాతరాన్ని మొదటిగా ప్లే చేయాలన్న కేంద్రం ఆదేశాన్ని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ విసిరిన సవాలుగా దీనిని పరిగణిస్తున్నారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విజయ్ రాష్ట్రంలో తమిళ గీతానికే అత్యధిక ప్రాధాన్యత ఉండాలని అన్నారు. సభలో ఈ తీర్మానానికి ప్రతిపక్ష పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకేలు మద్దతు తెలిపాయి. ఈ తీర్మానం ఆమోదం పొందిందని, దీని అమలుకు తదుపరి అనుమతులు అవసరం లేదని తమిళనాడు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు. తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం సీఎం విజయ్ ప్రసంగిస్తూ, రాష్ట్ర భాష సాంస్కృతిక హక్కుల విషయంలో తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని తేల్చి చెప్పారు. తమిళం కేవలం ఒక భాష మాత్రమే కాదు, ఇది మా జీవనాడి, భావోద్వేగమని పేర్కొంటూ మాతృభాష అమ్మ అంత పవిత్రమైందని ఆయన ఉద్ఘాటించారు. తమిళం అంటే ఆత్మగౌరవం, తమిళం అంటే శక్తి. తమిళం అనే పదం ఉచ్చరించగానే తమిళనాడంతా ఒక్కటై నిలబడుతుంది. తమిళనాడులో తమిళ్ తాయ్ వాల్తూ గీతానికే మొదటి స్థానం దక్కాలి. దానికి ఆ స్థానాన్ని ఇవ్వడం మన హక్కు అని సీఎం విజయ్ అన్నారు. తమిళనాడులోని విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో జరిగే కార్యక్రమాల ప్రారంభంలో ముందుగా రాష్ట్ర గీతాన్ని ఆలపించాలని ఈ తీర్మానం నిర్దేశిస్తోంది. కాగా ఈ ఏడాది జనవరిలో కేంద్ర హోంశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందుగా జాతీయ గేయాన్ని, జాతీయ గీతాన్ని ప్లే చేయాలి. ఇటీవలే జూలైలో ఇచ్చిన నోటీసులో ఈ ఆదేశాలు తప్పక పాటించాలని రాష్ట్రాలకు సూచించింది. రాష్ట్ర గీతాన్ని జాతీయ గేయం లేదా గీతంలో కలిపి పాడేటప్పుడు ముందుగా జాతీయ గేయం, ఆ తర్వాత జాతీయ గీతం ఆలపించాలి అని అందులో పేర్కొనింది. తమిళనాడులో 1970లోనే ప్రభుత్వ కార్యక్రమాల్లో రాష్ట్ర గీతమైన తమిళ్ తాయ్ వాల్తూని తప్పనిసరి చేశారు. అప్పటి నుంచి అధికారిక కార్యక్రమాల్లో ఈ గీతాన్ని ముందుగానే ఆలపించడం ఒక సాంప్రదాయంగా మారింది. ఆ తర్వాత 2021లో దీనిని అధికారికంగా రాష్ట్ర గీతంగా గుర్తించారు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జాతీయ గేయం, జాతీయ గీతం చివరిగా తమిళ రాష్ట్ర గీతాన్ని ఆలపించడంతో వివాదాస్పదమైంది. ఇది జరిగిన కొద్ది రోజులకే ఒక యూనివర్సిటీ కార్యక్రమంలోనూ, అలాగే విజయ్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఈ గీతాన్ని 3వ స్థానానికి నెట్టారు. గవర్నర్ కార్యాలయమే ఈ నిర్ణయం తీసుకుందని టీవీకే ఆరోపించింది. ఇటీవలే తమిళనాడుకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు గవర్నర్కు లేఖ రాస్తూ కార్యక్రమాల ప్రారంభంలో ముందుగా రాష్ట్ర గీతాన్ని, ముగింపులో జాతీయ గీతాన్ని ఆలపించేలాగా ఆదేశించాలని కోరారు.